ఉన్నావు? హాయ్. ఎవరు మాట్లాడేది? అదేంటి నన్ను గుర్తుపట్టలేదా? అవును. ఐడియా రావడం లేదు. ఎవరసలు? ఓ, నిజంగా నేనెవరో నీకు తెలియదా? అబ్బా చెప్పొచ్చుగా, గుర్తు రావడం లేదు. మేమేం గుర్తుంటాంలే. మీకంత క్లోజ్ కాదు కదా నీకు? అలా అనకు. నేను ఎవరిని మర్చిపోను. నీ విషయంలో గుర్తు రావడం లేదేంటబ్బా? సరే కానీ నాకు చిన్న హెల్ప్ చేయవా? హెల్పా? ఏంటి? ఏం కావాలి? నువ్వు చేస్తానంటే చెప్తాను. అవునా? సరే ఏంటో చెప్పు. ట్రై చేస్తా. నాకు కొంచెం మనీ కావాలి. హెల్ప్ చేయవా ప్లీజ్? మనీయా? సరే కానీ ఇంతకు నువ్వెవరో చెప్పు ఫస్ట్. అంతేలే, స్వీట్గా అమ్మాయి కాల్ చేసి మాట్లాడుతుంటే మాట్లాడాలి కానీ నువ్వెవరు అంటారా? అయినా నీకు నేను తెలియదా? అంతలా జోక్ చేయొద్దులే బాబు. ఓ, నువ్వా? సరిగా గుర్తుపట్టలేదు. ఎలా ఉన్నావు? హా, ఏదో ఇలా ఉన్నాలే. అదేంటి అలా అంటున్నావు? ఏమో అలా ఉంది లైఫ్. సరే కానీ కొంచెం హెల్ప్ చేయవా ప్లీజ్? చేస్తాలే. హెల్పే కదా. ఏమైంది చెప్పలేదు? ఏంటి ప్రాబ్లం? బిజినెస్ స్టార్ట్ చేసా, లాస్ వచ్చింది. సో కొంచెం అమౌంట్ కావాలి, అందుకే అడుగుతున్నా. అలాగా? షూర్, ఇస్తాను. మరి ఎక్కడ కలవాలి? కలవటం ఎందుకు? నా ఫోన్పే నెంబర్ పంపిస్తా, దానికి సెండ్ చేయి, తర్వాత కలుద్దాం. ఓ, ఫోన్పే చేయాలా? ఓకే, చేస్తాలే. కానీ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఏం చేస్తున్నావు అసలు? హైదరాబాద్లో ఉన్నా, జాబ్ చేస్తున్నా. ఏదో అలా నడుస్తుంది జీవితం. సరే, ఓకే. అంతా హ్యాపీ కదా? హ్యాపీ. ఓకే. నీ మొబైల్ నెంబర్ నుంచి నా నెంబర్కి ఫోన్పేలో హాయ్ అని పెట్టు, ఒకసారి పంపిస్తా. మళ్ళీ త్వరగా ఇచ్చేయి. నాకు అసలే అవసరం ఉన్నాయి. నెక్స్ట్ మంత్ నాకు ఈఎంఐస్ ఉన్నాయి, అందుకని. సరే, తప్పకుండా ఇస్తా. ఒకసారి కలుద్దాం. హైదరాబాద్ వచ్చినప్పుడు కాల్ చేయి, సరేనా? అవునా? సరేలే, చేస్తా. కలుద్దాం ఒకసారి. షూర్. బాయ్ మై ఫ్రెండ్. ఓకే ఓకే, బాయ్ బాయ్. వీడా? మళ్ళీ కాల్ చేస్తున్నాడు. సైలెంట్లో పెడదాం. సైలెంట్లో పెట్టేద్దాం. ఈ నెంబర్ని బ్లాక్ చేస్తే అయిపోతుంది ఒక పని. బాయ్ బాయ్ మై ఫ్రెండ్. సమాజంలో ఇలాంటి పరిస్థితి ఎంతోమంది ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయినా మనం మారకుండా ఇలా తెలియని వారితో మోసపోతూనే ఉన్నాం. చివరకు ప్రాణాలు తీసుకునే స్థితికి వస్తున్నాం. అపరిచిత కాల్స్కు స్పందించి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు.